అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా రాప్తా నియోజకవర్గం అంటేనే ఒక అభివృద్ధికి నోచుకోలేదు గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చి కేవలం 8 నెలలు కూడా ఇంకా కాలేదు. ఈ 8 నెలల్లోనే సీసీ రోడ్లే దాదాపు 27 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కూడా ఇంకా 2.5 కోటి మళ్ళీ కలెక్టర్ గారు ఇచ్చినారు, కలెక్టర్ కూడా ఇచ్చినారు. అవన్నీ కూడా చూస్తే దాదాపు 30 కోట్ల రూపాయలతో మేము సీసీ రోడ్లు కూడా వేసాం. అదే కాకుండా తార్ రోడ్లు కొన్ని గ్రామాలకు కూడా ఆగిపోయినాయి. ఇదే మండలంలోనే మన చాపట్లకు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది. మళ్ళీ 5 ఏళ్ళలో కూడా వాళ్ళు చేయలేకపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తేనే అక్కడ చాపట్ల రోడ్డు కూడా పూర్తి చేసాం. అదేవిధంగా మరూరు చెర్లోపల్లిలో ఆ రోడ్డు కూడా వేస్తున్నాం. అటు కనగానపల్లి చూస్తే తూంచెర్ల రోడ్డు 14 కిలోమీటర్లు ఆ రోడ్డు కూడా వేస్తున్నాం. అటు నాగసముద్రంలో కూడా ఆ రోడ్డు కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడ చూస్తే ఎంబీపల్లిలో ఆ రోడ్డు కూడా పూర్తి అయిపోతుంది. అక్కడ తలుపూరు చూస్తే ఆ రోడ్డు కూడా మేము పూర్తి కూడా చేసాం. అదయ్యా మా తెలుగుదేశం ప్రభుత్వం పరిటాల కుటుంబం ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి కూడా చేస్తాదనే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసని కూడా చెప్తున్నాం. మేము అభివృద్ధి చేస్తా ఉంటే చూసి ఓర్వలేకే ఇద్దరు చోటా లీడర్లు వచ్చి రకరకాలుగా మాట్లాడతారు పరిటాల కుటుంబం గురించి. ఏం తెలుసని మాట్లాడతారయ్యా? పరిటాల కుటుంబం అంటే మీరు రకరకాలు మాట్లాడారు. అది కాదు, మేము ఛాలెంజ్ చేసి చూస్తున్న ఒక ఆడ మనిషి ఇన్ని కోట్ల డబ్బులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసిందంటే అది ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. 5 ఏళ్ళు మంత్రులుగా 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 సంవత్సరాలు ఎంపీలుగా ఉన్నారు. ఏదైనా మా నియోజకవర్గంలో మీరు అభివృద్ధి చేశారా? ఏదైనా అంటే పరిటాల కుటుంబం ఒక ఫ్యాక్షన్ కుటుంబం అంటారు. మొన్న ఏదో వాళ్ళది వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు గొడవలు పడి వాళ్ళు ఏదో కొట్టుకుంటే దాన్ని తీసుకొని వచ్చి ఈ అభివృద్ధి మీద కూడా పక్కదారి పట్టించాలని ఆలోచనతో దాన్ని తీసుకొని వచ్చి పరిటాల కుటుంబం మీద వేస్తారా? మీరు ఎవరినైతే కొట్టారో ఆయన చరిత్ర కూడా మీరు తెలుసుకోండి. మీరు అలాంటి వాళ్ళక మేము ఎవరైనా ఫ్యాక్షన్లకు మేము వ్యతిరేకం, అలాంటివి చెయ్యొద్దని మేము చెప్తాం. వాళ్ళు వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు గొడవలు పడి కొట్టుకుంటే దాన్ని కూడా మా మీద నెట్టడం అది మంచి పద్ధతి కాదు. మీరు నోరు పారేసుకొని మాట్లాడితే ఆ కథ మళ్ళీ మేము కూడా మీ వైపు కూడా చూసే పరిస్థితి కూడా ఏర్పడుతుందని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే అభివృద్ధి దాంట్లో మీరు పోటీ పడలేకపోయారు. అభివృద్ధి చేస్తా అంటే గుడ్ల పిగించుకొని నోరులు తెరుచుకొని చూడండి, కానీ అనవసరంగా మీరు నోరు తెరిచి మాట్లాడితే ఊరుకోం. వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వాళ్ళ తప్పదారి బట్టి వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు. వాళ్ళ ఇండ్ల దగ్గర కుక్కలు కూడా పోలేదు. అవి చూసి వాళ్ళకు బాధపడే ఏదో రకం పరిటాల కుటుంబం మీద మాట్లాడి పరిటాల వల్ల ఈ విధంగా చేశారని జనాలకు తెలిస్తే ఒక గ్రూప్ అనేది ఏర్పడుతుందని ఆ గ్రూప్ని మీరు మెయింటైన్ చేసుకోవాలని ఆలోచనతో ఈరోజు ధర్నాలంట, ర్యాలీలంట, ఏదో పిచ్చి పిచ్చి కూతులన్నీ కూస్తా అంటే అది కరెక్ట్ కాదని కూడా చెప్తున్నాం. అభివృద్ధి చేసి చూపిస్తా, నీళ్ళ తెస్తా, చెరువులకు నీళ్ళ తెచ్చినాం. అదేవిధంగా కాలువలు కూడా మేము క్లీన్ చేపిస్తున్నాం. అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి రైతాంగం కాపాడుతున్నాం. ఈరోజు ఇంతమంది డ్రిప్, ఎంతోమంది రైతులు 800 మంది 800 మంది రైతులు ఈరోజు డ్రిప్ పరికరాలు కూడా అందుకుంటున్నారు. మరి నీకు చేతగాని తనంతో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఈరోజు మాట్లాడతావు నువ్వు సునీతమ్మ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, నా కార్యకర్తల గురించి. ఏదైనా 8 నెలల్లో మేము అభివృద్ధి వైపే చూసాం కానీ మీ వైపు చూడలేదని ప్రకాష్కు కూడా నేను ఒక్కసారి తెలియజేస్తూ, నీది ఏదైనా ఉంటే నీ ఇంట్లో కూర్చొని నీ మాట్లాడుకొని నీ ఇంటి దగ్గరికి ఎవరో రాకపోతే పిలిపించుకొని డబ్బులు ఇచ్చి పిలిపించుకొని మాట్లాడు, కానీ అనవసరంగా పిచ్చి కూతులు కూస్తే మాత్రం మా లీడర్లు మా కార్యకర్తలను కూడా మేము కూడా ఊరుకోం. పోలీసులు కూడా ఒకటే చెప్తున్నాం, పోలీసులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కూడా మెల్లంచుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. అక్కడ గొడవ పడినారు, ఇద్దరు బోత్ సైడ్ కూడా కేసులు పెట్టారు. మేము ఆ విధంగా అనుకుంటే నా ప్రభుత్వం ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా వాళ్ళ మీద కేసు పెట్టొద్దని అని అంటే పెట్టారు. కానీ నేను ఆ పని చేయలేదు. ఎవరు తప్పు చేస్తే ఆ తప్పుని కరెక్ట్గా మీరు కూడా శిక్షించండినే నేను పోలీసులు కూడా చెప్పిన విషయం ఒక్కసారి వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోమని కూడా చెప్తున్నాం. పోలీసులు వాడుకోనింది మీ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులను కూడా వాడుకొని మా కార్యకర్తలు, మా లీడర్ల మీద కేసులు పెట్టేదే కాకుండా ఆడవాళ్ళు అనేది కాకుండా ఇష్టానుసారం నానా రకాల బూతులు తిట్టించింది మీరు కాదా అని వైఎస్ఆర్ లీడర్లు కానీ మాజీ ఎమ్మెల్యేని కూడా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా అభివృద్ధి నేను చేస్తా. అభివృద్ధి ప్రతి గ్రామంలోనూ పరిటాల సింబల్ అనేది నేను చూపిస్తానని ప్రత్యేకంగా వాళ్ళకి కూడా తెలియజేస్తూ, ప్రతి మాటకి పరిటాల కుటుంబం మీద ఏదైనా మాట్లాడితే ఇప్పటి నుంచి కూడా నేను
ఒక మహిళ రెండయ్య తేల్చుకుందాం. ఏదైనా మా కుటుంబం మీద కానీ, పరిటాల రవి గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ ఏదైనా మాట్లాడితే ఇక్కడ కూడా ఎవరు గాజులు దొడుక్కొని ఊరుకోలేరని మరొక్కసారి ఆయనకు కూడా హెచ్చరిస్తూ సెలవు.